సరే రామారాయ స్టూడియో కొంటానయ్యా, కానీ ఈ స్టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? సేవ్ పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? సేవ్ నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? కరెక్ట్. పదా స్టూడియో చూసుకుందాం పదా. ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ స్టూడియో లేకెళ్తా నువ్వు అంతం లంచుతున్నావు? కదా బాబు, జీతం నేను 100 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఇది కూడా డబ్బింగ్ థియేటర్, అదేమో ల్యాబ్, అవతల ఫ్లోర్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంతగా కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండలతో వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. బాగానే ఉంది కానీ నచ్చకపోతే వదిలే, అది వాడు చూడు. ఎవరాళ్ళు? ఈ స్టూడియో వాళ్ళ కమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో ఏమైనా సరే ఈ స్టూడియో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతారు. అలాగే చూసావా, ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి. ఇదిగో పరిగెట్టుకు వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ స్టూడియో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండా దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండా దూతాను గాని ఊరు పేరేట? దోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఊరు? దోవండా. దువ్వేవు కదా. అది కాదురా, నీది ఏ ఊరు? అది దోవండి. ఇది ఏ ఊరు? ఏమున్నది? దోవండా. అయ్ బాబోయ్, చంపేస్తాను నిన్ను. ఊరు పేరు చెప్పండి, చంపేస్తాను. నీ పేరు నీకు చంపేస్తాను చంపేస్తాను నిన్ను. నువ్వు. ఏ ఊరు అనేది? ఏ ఊరు అనేది? ఏ ఊరు? యాం కొడతావా? ఏ ఊరిది? కొడతావేంటి? ఏ ఊరిది? దోవండా. నీ ఊరు పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన దోవండా. అదవ్వా. నువ్వు దువ్వ నుంచి వచ్చావేంటా రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి. టోటల్ గా అంతా కొనేసావురా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందుల్లో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదా. అయితే ఇంకేంటి పరిగెట్టు. ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇది చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయుడు స్టూడియో అమ్మేశాడు. పరిగెట్టు. వచ్చిందా నీకు?